హలో అండి. ఈరోజు వీడియోలో అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎలాంటి బిర్యానీస్కైనా గుమగుమలాడుతూ మంచి టేస్టీగా రావాలంటే పర్ఫెక్ట్ మసాలా అనేది ఉండాలి కదా. మనం బయట మార్కెట్స్లో తెచ్చుకునే మసాలాల కంటే కూడా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా మసాలా చేసి పెట్టుకుంటే ఎలాంటి బిర్యానీస్ అయినా గుమగుమలాడుతూ ఇంట్లో వాళ్ళందరినీ ఫిదా చేస్తాయి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పావు కప్పు వరకు ధనియాలు వేసుకొని వాటిని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే అవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు సాజీరా కూడా వేసి వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దానిలో 5 to 6 గ్రామ్స్ వరకు లవంగాయలు, 5 గ్రామ్స్ వరకు చెక్క వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసి వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 4 స్టార్ ఫ్లవర్స్, అలాగే ఒక చిన్న జాజికాయ, అలాగే 15 నుండి 20 వరకు యాలకులు కూడా వేసుకొని, అలాగే 4-5 బిర్యానీ ఆకులను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 10 నుండి 12 వరకు ఎండుమిర్చిని కూడా వేసి వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని, నెక్స్ట్ దానిలో 4-5 జాపత్రి, అలాగే 1 స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్నే రాతి పువ్వు అని అంటారు. అది వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానిలో చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఒకసారి మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. చూసారు ఇక్కడ ఎంత మెత్తగా పౌడర్లా వచ్చేస్తుంది కదా మసాలా. ఇలా వచ్చిన దాంట్లో కొద్దిగా సాల్ట్ కలుపుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత గుమగుమలాడుతూ కలర్ఫుల్గా బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక ఎయిర్టైట్ గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ మసాలాతో ఎలాంటి వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ అయినా కూడా సూపర్ టేస్టీగా వస్తాయండి. మీరు తప్పకుండా బయట కొనే మసాలాల కంటే కూడా ఇలా ఇంట్లో ఈజీగా మసాలా చేసుకొని బిర్యానీస్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.